చేతుల మీదుగా, కరాటే కళ్యాణి గారి చేతుల మీదుగా ఈరోజు నిరుపమ గారికి ఈ అవార్డు అందజేస్తున్నారు వీపీ ఎంటర్టైన్మెంట్స్ వారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో ఇంకా నిరుపమ గారి గురించి చెప్పాలంటే సుమన్ టీవీలో ఎన్నో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ చేశారు. అండ్ ఏ కుటుంబంలో అయినా ఎలాంటి సమస్య వచ్చినా, లేదంటే కనుక ఒక కుటుంబంలో ఒక దారుణాలు జరిగినప్పుడు కూడా ఆవిడ వెళ్ళి సో ఎన్నో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ విషయాలు మనకు తెలియజేస్తూ సో అనేక ప్రాంతాల్లో సో వెళ్ళి బైట్స్ తీసుకుంటూ ఎక్స్పెషల్గా ఒక స్పెషల్ స్టోరీ తీసుకుంటూ ఒక సరికొత్త కంటెంట్ని ఇవ్వడంలో శ్రీ నిరుపమ గారు ఇస్ అ వెరీ లేడీస్లో లెజెండరీ అని చెప్పచ్చు. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి నిరుపమ గారికి. ఎస్, ఇదివరకు సుమన్ టీవీలో పనిచేసినప్పుడు నిరుపమ నా దగ్గరికి వచ్చాయి, ఒకసారి ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి వేసే ప్రశ్నలు ఒక్కోసారి అసలు ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను డైలమాలో పెట్టేసింది. చాలా ఇలాంటి వాళ్ళే ఉండాలి నిజంగా జర్నలిజంలో. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనసు కోరుకుంటూ ఇప్పుడు మీ సొంత టీవీకి వెళ్ళాను. ఇప్పుడు సుమన్ టీవీకి ఆవిడ ఈవుగా ఉన్నాక ఇంకా 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 పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ స్కూలే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. నిరుపమ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా వీబీ ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డులు రివార్డులు ఇప్పటికి నేను చాలా తీసుకున్నాను. బట్ తీసుకున్న ప్రతిసారి కూడా బాధ్యత మరింత పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఆనందం ఒకవైపు ఉంటుంది, సేమ్ వేలో ఇంకో వైపు నుంచి భయం కాదు సార్, బాధ్యత జర్నీ చేస్తూ ఉంటుంది. భయం అనేది ఏం లేదు. ఎందుకు భయం? అసలు భయం నా డిక్షనరీలోనే లేదు. కాకపోతే ఏంటంటే బాధ్యత ప్రతిసారి బాధ్యతని మరింత పెంచుతూనే ఉంటుంది. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఇంకా ఎవరికో న్యాయం చెయ్యాలి అనిపిస్తూనే ఉంటుంది. అవకాశం, న్యాయం చేసే అవకాశం ఏంటంటే కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదండి. అందులో నేను అడ్వకేట్గా కూడా ప్లస్ ఇది రెండు అయ్యేసరికి, ఇటు రెండు వృత్తులు అయ్యేసరికి నాకు కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే సామాన్యులు, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాడడానికి, వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి పరిష్కారం చూపించడానికే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే ఆఫీస్లో కూర్చునో, లేకపోతే స్టూడియోలో కూర్చునో, లేదు అంటే సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేయడం కంటే కూడా నాకు సామాన్యుల వైపు ఉండటమే ఎక్కువ ఇష్టం. మేబీ అదే నన్ను ఇవాళ ఇంతటి గుర్తింపు తీసుకొచ్చిందేమో. బట్ ఈ జర్నీలో నాకు ఫస్ట్ నేను టీవీ నైన్లో పనిచేశాను, అప్పుడు రవిప్రకాష్ గారు, ఆ తర్వాత ఇప్పుడు సుమన్ గారు సుమన్ టీవీలో. సో ఇద్దరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. డిజిటల్ మీడియాలో నంబర్ 1గా ఉన్నాము సుమన్ టీవీ, అందరికీ తెలిసి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో ఇండియాలోనే లార్జెస్ట్ నెట్వర్క్గా ఉన్నాము. ఇక ముందు కూడా అలాగే ఉంటాము. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు నీతి నిజాయితీ ఇంకేవో అని, నాకు అవేం తెలియదు, నేను అవేం చెప్పను. బట్ మనం ఇచ్చే న్యూస్ పబ్లిక్కి కరెక్ట్ అయితే చాలు అంటాను నేను. ఆటోమేటిక్గా మన థింకులనే. సో అందులో మేము ఎప్పుడు ముందే ఉంటాము కూడా మీ అందరి సపోర్ట్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మేడం, నైస్ స్పీచ్. సో మా సుమన్ టీవీ శివ గారు అండ్ ఎస్పెషల్లీ మేడం గారు అడ్వకేట్ కూడా కాబట్టి చాలా పవర్ఫుల్గా సో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్.